హాయ్, ఎలా ఉన్నారు? వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోటి తినేయనిపించేస్తుంది కదా. మనకి అన్ని సీజన్లో దొరికే ఈ దోసకాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిన, పూజా కార్యక్రమాలు జరిగిన త్వరగా పెట్టుకునే పచ్చడి ఏదైనా ఉందంటే అది దోసకాయ పచ్చడేనండి. చాలా త్వరగానే అయిపోతుంది ఈ పచ్చడి. చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ దోసకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇలాంటి ఒక పచ్చి దోసకాయని తీసుకోండి. దోసకాయ పండుగ కాకుండా, అలాగని మరీ పసరుగా కాకుండా ఇలా ఉండే దోసకాయని తీసుకుని దాన్ని శుభ్రంగా వాటర్ వేసుకుని కడిగేసుకుని, లేదంటే ఒక గుడ్డతో తుడిచేసుకుని ఆరబెట్టేసుకోవాలండి. ఇలా ముక్కలు కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసుకోండి. ఈ దోసకాయని కాస్తంత ముక్క కొరికి చూడండి. చేదుగా ఉంటే మాత్రం పచ్చడికి పనిచేయదండి. ఈ దోసకాయ ముక్క కమ్మగా కాస్త పుల్లగా ఉంటే పచ్చడి పెట్టేసుకోవచ్చండి. చూడండి, నేను ఈ సైజులో దోసకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఆవకాయ పెట్టుకుంటున్నాను. దీనికన్నా చిన్న సైజులో అయినా కట్ చేసుకుని మీరు ఈ దోసకాయ పచ్చడిని పెట్టేసుకోవచ్చండి. దోసకాయ ముక్కలు ఇలా కట్ చేశాక కాస్త ఎండుంటే 1 అవర్ పాటు ఎండలో పెట్టుకుని ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే దోసకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఎండలేని వాళ్ళు ఒక అరగంట పాటు పొడిగుడ్డు మీద ఆరబెట్టైనా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చండి. ఈ దోసకాయ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా కప్పులో సగం ఆవాలను తీసుకున్నాను. ఆవాల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ ఆవాలు వేపనవసరం లేదు. కాస్త ఎండుంటే ఎండలో పెట్టేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడైపోతుంది. ఈ పచ్చడి కలుపుకోవడానికి గాజు గిన్నె కానీ, ప్లాస్టిక్ బౌల్ కానీ యూజ్ చేయాలండి. జాడీలో అయినా ఈ పచ్చడిని కలుపుకోవచ్చు. స్టీల్ డబ్బాల్లోనూ స్టీల్ గిన్నెల్లోనూ కలుపుకుంటే గిన్నెలు పాడైపోతాయండి. నేను తీసుకున్న దోసకాయ ముక్కల్ని గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను. ఈ ముక్కలు నాకు ఒక గ్లాస్తో 3 గ్లాసుల ముక్కలు అయినాయండి. ఇలా పెర్ఫెక్ట్ కొలతలతో మీకు ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. 3 గ్లాసుల ముక్కలకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు కారం యాడ్ చేసేసుకోండి. 1/2 గ్లాస్ కారం తీసుకున్నాక ఆ రిమైనింగ్ హెల్త్లో 3/4 గ్లాస్ వరకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆవపిండిని యాడ్ చేసుకోండి. ఆవపిండి మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే ఈ పచ్చడి బరగ్గా కాకుండా చాలా టేస్టీగా వస్తుందండి. 3/4 వెళ్తూ ఆవపిండి వేసాక ఆ రిమైనింగ్ 3/4 వంతు ఈ సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఈ పొడులన్నీ కలిపి ఒక గ్లాస్ తీసుకుంటే ఈ పచ్చడిలోకి సరిపోతుందండి. ఇవన్నీ ఆ ముక్కల్లో యాడ్ చేసేసుకోండి. మనకి ఉప్పు పడుతుంది అనుకుంటే కాస్త తర్వాత టేస్ట్ చేసి ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎక్కువ వేసేస్తే ఉప్పు ఎక్కువైపోతుందండి. ఈ పొడులన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి లాస్ట్ వరకు కలుపుకోవాలండి. ఆయిల్ వేసాక కలుపుకుంటే పొడులన్నీ ఉండకట్టేసి ముక్కలకి సరిగ్గా పట్టవండి. అందుకని మనం ముందుగానే కారం, ఆవపిండి, ఉప్పు కలుపుకునేనా ఈ ముక్కల్లో వేసుకుని కలుపుకోవచ్చండి. నేను డైరెక్ట్గా వేసేసుకుని ఈ ముక్కల్లోనే అన్నీ కలిపేసి ముక్కలకు పట్టే విధంగా ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు అవి కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 3/4 వెళ్తూ వరకు ఆయిల్ తీసుకుని ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకోండి. మనం తీసుకున్న ఆయిల్ వేరుశనగ నూనె అయితే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ పచ్చడైనా సరే వేరుశనగ నూనెతోటే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే పచ్చడి అంత టేస్టీగా ఉండదండి. పప్పు నూనెతో చేసుకుంటేనే ఏ పచ్చడైనా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చూడండి, ఆయిల్ కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. మీకు ఇప్పుడు చూస్తే ఆయిల్ సరిపోనట్టు కాస్త డ్రైగా అనిపిస్తుంది, కానీ ఈ పచ్చడి ఒకరోజు ఊరేక మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఈ దోసకాయ పచ్చడి అంతా ఇలా మిడిల్లోకి ఊడ్చేసుకోండి. ఈ పచ్చడిలో ఏమాత్రం చెమ్మ తగిలినా పచ్చడంతా త్వరగా పాడైపోతుందండి. లేదు అంటే 1 నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చెమ్మ లేకుండా ఈ దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఊడ్చేసుకున్నాక మూత పెట్టేసుకుని
ఓ 2-3 డేస్ అలా పక్కన ఉంచేసేయండి. మీకు కాదు అనుకుంటే నెక్స్ట్ డేకే పచ్చడి రెడీ అయిపోతుంది. 2-3 డేస్ ఉండడం వల్ల ఆవపిండి మగ్గి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను 2 డేస్ ఉంచాను. 2 డేస్ తర్వాత ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేస్తుందో. మనకి ఓ 2 డేస్కే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. కంగారు పడి ఫస్ట్లోనే ఆయిల్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఏ పచ్చడైనా పెట్టుకున్న నెల రోజులకే తినేనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు కలుపుకుని ఓ 10 డేస్ పాటు ఇలా పచ్చడిని తినేయచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా త్వరగానే మీ ఇంట్లో పెళ్ళిళ్ళున్నా ఫంక్షన్లున్నా ఈ దోసకాయ ఆవకాయని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి.